నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ఏపీ రాజధాని అంశం మళ్లీ రాజుకుంది. మావిగన్కే కట్టుబడి ఉన్నామంటూ కూడా జగన్ చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. అమరావతిపై మళ్లీ జగన్ కుట్రలు చేస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. జగన్ మళ్లీ గెలవడం అసాధ్యమని చెప్పారు. అటు చంద్రబాబు కౌంటర్ ఇచ్చిన సజ్జల మావిగన్ అంటేనే కూటమికి వణుకు పుడుతుందని చెప్పారు. ఇక రాజధాని రచ్చపై ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా బొమ్మి ఇజ్రాయెల్ గారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ, అండ్ అదేవిధంగా గురునాథం గారు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి స్పోక్స్ పర్సన్, అండ్ అదేవిధంగా చాగర్లమూడి గాయత్రి గారు జాయిన్ అయ్యారు స్టేట్ మీడియా ప్యానలిస్ట్ బీజేపీ నుంచి. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. మస్తాన్ రావు గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర విభజన తర్వాత నుంచి కూడా ఏపీకి రాజధాని అంటే కూడా ఎన్నో అంశాలు, ఎన్నో రాజకీయాలు, చాలా అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. ఫస్ట్ అమరావతి అన్నారు, ఆ తర్వాత 3 రాజధానుల అంశం అన్నారు, మళ్ళీ అమరావతి అంటున్నారు, తర్వాత మళ్ళీ ఇప్పుడు మావిగన్ అని పేరుతో వస్తున్నారు. జగన్ కూడా ఒక కమెంట్ కూడా చేయడం జరిగింది. మావిగన్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ ఎన్నికల్లో మా సైడ్ ఉంటారు, లేదంటే అమరావతి ఉన్న వాళ్ళు చంద్రబాబు కోటేస్తారని చెప్పేసి ఈ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో ఏ రకంగా చూస్తున్నారు మళ్ళీ ఏపీలో ఈ రాజధాని అంశం, రాజకీయాలు? ఇది నిజంగానే ప్రజలపైన రాజధాని గురించి చిత్తశుద్ధితో ఆయా పార్టీలు మాట్లాడుతున్నాయా, లేదంటే దీన్ని ఏమైనా రాజకీయంగా బెనిఫిట్ చేసుకోవాలని మాట్లాడుతున్నాయా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? గుడ్ మార్నింగ్ అండి. జీ తెలుగు ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం ఏంటంటే 12 ఏళ్ళైనా కూడా రాజధాని ఏదో చెప్పడానికి ఏది ఆ పార్లమెంట్ లో చట్టపద్ధతి వచ్చినా కూడా ఇంకా దాని మీద వివాదం కొనసాగుతూ ఉండటం, అలాంటి రాజకీయ నాయకులు ఇక్కడ పార్టీలకు ప్రతినిధిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యంగా నేను చెప్తాను. ఎందుకంటే ఒక పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే రెండవ పార్టీ ఆ నిర్ణయాన్ని కాలు రాస్తూ ప్రజాధనాన్ని వృధా చేయకపోతే ముందు చూపు కానీ, లేదంటే అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించడం చేయకుండా ముందుకు వెళ్లే నాయకులు ఈ ప్రజలకు లభ్యం కావటం ఈ ప్రజలు చేస్తున్న దౌర్భాగ్యంగా చెప్తారు. ఎందుకంటే 2014-19 మధ్య మనకి విభజించేటప్పుడు ఏం చెప్పారు? హైదరాబాద్ ని 10 సంవత్సరాల పాటు రాజధానిగా ఉండాలని చెప్పారు. ఈ లోపు ఏదైనా కన్స్ట్రక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోండి అన్నప్పుడు అమరావతి అని చెప్పేసి అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కూడా 1500 కోట్లు కేటాయించడం ఆ నగరానికి సంబంధించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక దాదాపు అన్ని కలిపి 7000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొన్ని భవనాలను కానీ, కొంత ప్లానింగ్ కానీ, సెక్రటరియట్ కానీ, లేకపోతే అసెంబ్లీ కానీ నిర్మించడం జరిగింది. సో ఆ తర్వాత ఏమైంది, దాన్ని అప్పుడున్న ప్రతిపక్ష నేత ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్చువల్గా దానికి ముందు కూడా ఒక మాట చెప్పుకోవాలి. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం వేసిన శివరామకృష్ణ కమిటీ కానీ, ఇంకా మిగతా అంశాలని గాడి కూడా తోసిరాజని వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి అన్ని వర్గాల నుంచి ఆమోదం కూడా లభించింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు ఏంటంటే ఆ అమరావతిలో చాలా అవినీతి జరిగింది. చదరపు అడుగు 2000 రూపాయలు అయితే 10,000 రూపాయలు పెట్టి నిర్మించారు. చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారని ఆరోపణలు చేశారు. సో ఆయన తర్వాత 2019లో ఆయన అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన 3 రాజధానులు అన్నారు ఒక 6 నెలలు గడిచిన తర్వాత. సరే ఆ 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు 24కి వచ్చేసరికి దాంట్లో ఏ ఒక్కటి కూడా ముందడుగు పడని పరిస్థితి. సో ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళారు. 3 రాజధానుల అమరావతి అని ఎన్నికలకు వెళ్తే వాళ్ళు 3 ప్రాంతాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు చెప్పారో, కర్నూలు, విశాఖపట్నం, అమరావతి, ఆ 3 ప్రాంతాల్లో కూడా చిత్తుగా ఓడించిన పరిస్థితి కూడా ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు 2 ఏళ్ళు కూడా గడిచిపోయింది. 52,000 కోట్ల రూపాయలు, అంతకుముందు 7,000, ఇప్పుడు 52,000 కోట్ల, దగ్గర 60,000 కోట్లతో స్పీడ్ గా వర్క్ జరుగుతున్న పరిస్థితి. పెట్టుబడిదారులు కూడా కొంతమంది వచ్చి అక్కడ కేంద్ర ప్రభుత్వం సెక్రటరియట్ తో పాటు మా రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరియట్ కానీ అన్ని జరుగుతున్న పరిస్థితి. దాదాపు 2-3 యూనివర్సిటీలు కూడా వచ్చాయి. విట్టు, అమృత, 30,000 మంది విద్యార్థులు కూడా అక్కడ చదువుకుంటారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను ఒక చెప్తాను, విశ్లేషిస్తే ఏంటంటే జగన్ గారికి ఎందుకో తెలియదు కానీ అమరావతి అంటే ఒక విద్వేషపూరితమైన ఒక ఇది మనసులో ఏర్పడినట్టుగా నాకైతే అనిపిస్తాను.
ఎందుకంటే అమరావతికి వ్యతిరేకం కాదంటారు. అక్కడ రైతుల మీద 1600 రోజులు ఉద్యమం చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు, లోపలేశారు, అన్ని చేశారు. అది ఎడారన్నారు, శ్మశానం అన్నారు, అసలు నదీ తీరం అంటారు, కాసేపు అది మునిగిపోయింది అంటారు, రకరకాలైన విషయం చెల్లిన పరిస్థితి కూడా ఉంది. సో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ అధికారంలో కూటమి సర్కార్ వచ్చింది. వాళ్ళు ఒకే స్టాండ్ మీద ఉన్నారు. అప్పటి నుంచి కూడా అమరావతి అని చెప్తా వచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2 ఏళ్ళు అది స్పీడ్ అందుకొని దాదాపు 30,000 మంది అక్కడ పనిచేస్తా ఉన్నారు. 20,000 నుంచి 30,000 మంది పనిచేస్తా ఉన్నారు. స్పీడ్ గా వర్క్ చేస్తున్నారు. సడన్ గా ఇవాళ వచ్చి 6 నెలల క్రితమేమో మావిగన్నని అది దానిలో నుంచి తీసుకోండి, ఇవి తీసుకోండి అనేది ఫన్నీగా చెప్పారంటున్నారు అందరూ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగా ట్రోల్ అయిన పరిస్థితి కూడా ఉంది. అంటే దీనికి ఒకటి చెప్తానండి సునీత గారు, ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నడుపుతున్నారా? అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. ఆయన ఏంటంటే విగ్రహం పెట్టడానికి అర్థం ఏంటంటే రాజ్యాంగం ప్రకారం నడవాలి. సో వాళ్ళ పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఉంది. ఒక విలేకరు ప్రశ్న అడగగానే ఎంఓవి గన్ తీసుకోండి అంటారు. ఒక విలేకరు ప్రశ్న అడగగానే అమరావతి వర్సెస్ మావిగన్ అంటారు. అసలు ఏం చర్చించరా? వాళ్ళ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉండరా? వాళ్ళ పార్టీలో ఎంపీలు ఉన్నారు, 22 మంది ఎంపీలు చేశారు గతంలో, ఒకసారి అధికారంలో ఉన్నారు, పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. కనీసం సలహాలు సూచనలు తీసుకున్నారా? మనం ఎప్పుడైనా ఆ తీర్మానం కాపీలు కానీ ఎజెండా జరిగిందని కానీ మనకి చెప్పారా? ఎందుకంటే ప్రజలే కదా చెప్పాల్సింది. ఎక్కడా చెప్పరు. సడన్ గా ఆ మావిగానే అనేస్తారు. తర్వాత ఉన్న పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడు ఆ రైతు 30,000 ఎకరాలు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరికీ ఎలా భూములు వెనక్కిస్తారు? ఈ 52,000 కోట్లు లేదా 60,000 కోట్ల రూపాయలు అంతా సర్వనాశనం చేయటమేనా జగన్ గారి ఉద్దేశం? ఎలా ఏంటి? వాటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఓట్లు చేసుకోండి ఇటేసుకోండి అంటే ప్రజల డబ్బులు 60,000 కోట్లన్నా లేకపోతే 29,000 మంది ఇచ్చిన 33,000 ఎకరాలన్నా ఆయనకి అసలు ఏమన్నా అవగాహన ఉందా? ఒక స్టాండ్ అంటూ ఉందా? అసలు ఇంకోటి కూడా చెప్తా, అసలు వాళ్ళ పార్టీ నేతలకి ఎంత కన్ఫ్యూజన్ ఉందంటే దేవినేని అవినాష్ గారు అమరావతి పరిరక్షణ సమితి అని చెప్పేసి మొన్న వెళ్తే అక్కడ దాడి చేశారు. తెల్లారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అమరావతికి మేము వ్యతిరేకం కాదని ఒక పక్కాగా స్టేట్మెంట్ ఇచ్చారు. విజయవాడ, ఎందుకంటే జగన్ గారు చెప్పారు విజయవాడే రాజధాని మావిగన్న తర్వాత. అలాంటి విజయవాడలో అమరావతికి మేము వ్యతిరేకం కాదని చెప్పిన దేవినేని అవినాష్ వాళ్ళ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన. మరి ఆయన చెప్పిన దానికి అమరావతి వర్సెస్ అంటే అమరావతికి నేను బద్ద వ్యతిరేకినని మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఇంకా ఎందుకు నాటకాలు ఎందుకు? మేడం నేననేది ఏంటంటే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఆల్రెడీ 52,000 60,000 కోట్లు పెట్టేశారు. అక్కడ జరుగుతా ఉంది. అంటే ఏంటి మళ్ళీ కోరుకుంటారా? ఏం చేస్తారు వాటన్నిటిని? వాటి పరిస్థితి ఏంటి? ప్రజలకు చెప్పేటప్పుడు ఉత్తరాంధ్ర అంటే ఫస్ట్ లో స్టార్టింగ్ లో అమరావతి అని చెప్పి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏ రకంగా ఫస్ట్ టైం లో అది పక్కకు పడిపోయిందో అప్పుడు ఆ డబ్బులు కూడా వేస్ట్ అయిపోయింది. అప్పుడు అలాగే ఇప్పుడు మళ్ళీ ఇట్లా డైలామాలో ఉంటే ఇప్పుడు కూడా డబ్బులు వేస్ట్ అవుతాయి. 60,000 కోట్లు ఎన్ని వేస్ట్ అవుతాయి? ఒక విషయం మీ మాట్లాడుతున్నాను. అసలు మధ్యలో రోడ్లు తవ్వుకెళ్ళిపోయారండి. రోడ్లు తవ్వుకెళ్ళిపోయారు. అవన్నీ 5,000 కోట్ల రూపాయల బిల్డింగ్లన్నీ పాడు పెట్టేశారు. జరిగినాయి కదా. ఆ తర్వాత మీరేమన్నారు? ఉత్తరాంధ్ర ప్రజలందరికీ హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే దాని ముఖంగా దానికి ప్రవేశ ద్వారంగా ఉన్న విశాఖపట్నంలో మేము తీసుకొస్తున్నాం రాజధాని అన్నారు. మరి నిన్న ప్రశ్న అడిగితే ఆయన లేచి వెళ్ళిపోతారు. ఒక రాజకీయ నాయకుడిగా 14 ఏళ్ళు నడిపిన పార్టీ వ్యక్తిగా లేచి వెళ్ళిపోవడం ఏంటంటే ఒక విలేకరు ప్రశ్న అడిగితే చెప్పాలి కదా, విశాఖపట్నం ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం, మాకు అప్పుడు అనాలోచితంగా అలాంటి నిర్ణయాలు వచ్చాయి. ఇప్పుడు మావిగన్న మహత్తరమైన ఆలోచన నాకు రాత్రి కల్లా వచ్చింది, తెల్లారి మీకు చెప్తున్నాను. కర్నూలు ప్రజలు నాకు క్షమాపణలు, అమరావతి ప్రజలు క్షమాపణలు, విశాఖపట్నం ప్రజలు క్షమాపణలు చెప్పాలి కదా. ఏం చెప్పకుండా రాజకీయ వ్యవహారాల కమిటీలు చర్చించకుండా ఆయన ఇష్టారాజ్యంగా రాత్రి కల్లా వస్తే తెల్లారిపోతుంది చెప్పడం ఏంటండి? ప్రజలేం కావాలి? కనుక్కుందాం. ఇజ్రాయెల్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ విందాము. అంతకంటే ముందు గాయత్రి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో గాయత్రి గారు, మీరు కూడా ఒక బీజేపీ నుంచి సపోర్ట్, బీజేపీ కూడా చెప్పేసింది, ప్రకటించింది అధికారికంగానే రాజధాని అంటే అమరావతిని అంటూ కూడా. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి, ఆ సహకారం కూడా వస్తుంది, డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నాయి. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మీరు కూడా అమరావతికి స్టిక్ ఆన్ అయ్యారా, లేదంటే భవిష్యత్తులో మావిగన్ అని లేదంటే ఇంకా ఏమైనా పేర్లు కొత్తగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? చూడండి మేడం, రైతే రాజు, రైతే దేశానికి వెన్నుముక్క అని మనందరం చిన్నప్పుడు చదువుకున్నాం. అలాంటి రైతు ఏదన్నా ఇబ్బంది వస్తే తల తాకట్టు పెట్టుకుంటాడు గాని మనకి ఏదన్నా మనకు అన్నం పెట్టే భూమిని మాత్రం అమ్ముకునే ప్రసక్తే లేదు. అలాంటి పరిస్థితి ఎప్పుడు మనం చూడలేదు. కానీ
దేశ విభజన జరిగినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఎటువంటి రాజధాని లేకుండా రోడ్డు మీద నిలబడిన పరిస్థితుల్లో ఆ రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా కొన్ని వేల ఎకరాలు మనకి ఇక్కడ రాజధాని నిర్మాణానికి ఇస్తే అటువంటి వారి త్యాగాన్ని మనం గుర్తించకుండా అపహాస్యం చేస్తున్నట్టు ఎవరికి వచ్చినట్లు వాళ్ళు కొన్నిసార్లు వైజాగ్ అని ఇంకొక పేరు చెప్పి ఉత్తరాంధ్రలో ఇంకొక పేరు చెప్పి లేదు ఇప్పుడు ప్రెసెంట్ మావిగన్ అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది తుగ్లక్ పరిపాలన కాక ఏంటి మేడం? ఆల్రెడీ తుగ్లక్ పరిపాలన చూశారు, ప్రజలందరూ చూసి 11 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు ఇట్లాంటి ఇది మావిగన్ అని ఇట్లాంటివన్నీ చేస్తే రేపొద్దున డిపాజిట్లు కూడా ఫ్యూచర్ లో వచ్చే పరిస్థితి లేదు. ఆల్రెడీ ఈ అమరావతి ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం సుస్పష్టంగా న్యాయపరంగా కూడా ముందుకు వెళ్ళింది. అవన్నీ మనం చూసాం. ఇంత క్లియర్ గా మా స్టాండ్ ఇది, ఏపీకి అమరావతి రాజధాని అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఒక పక్కన మన రాజధానిలో ఎంత పనులు ఏ విధంగా ముందుకు పరుగు పెడుతున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఇప్పుడైతే అప్పుడు జగన్ గారి గవర్నమెంట్ లో ఎంత అధ్వానంగా అయిపోయినాయో 2014లో మనం మొదలు పెట్టిన పనులని జగన్ గారి గవర్నమెంట్ లో మొత్తం అసలు ఎక్కడ ఎటుపోయిందో తెలియకుండా ఉండే పరిస్థితి. వర్షాలు వస్తే మొత్తం అంతా నీళ్లతో నిండిపోయి అన్ని మునిగిపోయే పరిస్థితి, రోడ్లు తవ్వుకెళ్లే పరిస్థితి, భవనాలన్నీ వాళ్ళ పనికిమాలిన కార్యకలాపాలకి అడ్డాగా మారిన పరిస్థితి. ఇవన్నీ చూసి మరలా ప్రజలు మాకు జగన్ గవర్నమెంట్ తుగ్లక్ గవర్నమెంట్ కాదు, మాకు అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపించే గవర్నమెంట్ కావాలి అని కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారు. పట్టం కట్టి అభివృద్ధి పనులు చేస్తుంటే ఇప్పుడు ఏదో నిద్రలో మేలుకుని అప్పుడప్పుడు ఒక్కొక్క మాట ఒక్కొక్క నాయకుడు చెప్తా ఉంటాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట చెప్తా ఉంటాడు. అలాగే ఇప్పుడు ఈయన కొత్తగా నిద్ర మేలుకున్నారు, మావిగన్ అని గుర్తొచ్చింది, అదేదో మాట్లాడారు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి ఒకటే రాజధాని, అది అమరావతే అవుతుంది. అది కేంద్ర ప్రభుత్వం నుంచి సుస్పష్టమైన హామీ వచ్చింది, అది మనందరం చూసాం. ఇంకేం మేడం, ఇంకా దీంట్లో డౌట్ ఎక్కడ ఉంది? వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు కానీ నిజంగా అభివృద్ధి గురించి గాని రాష్ట్ర ప్రజల గురించి గాని రాష్ట్ర అభివృద్ధి గురించి గాని ఏ మాత్రమైనా కొంచెమైనా చిత్తశుద్ధి ఉంటే వీళ్ళు అపోజిషన్ లీడర్లుగా కూర్చుని రాష్ట్రానికి రాష్ట్ర గవర్నమెంట్ కి వాళ్ళ సహకారాన్ని తన వంతు సహకారాన్ని అందిస్తూ వాళ్ళ నిబద్ధతని మన రాజధానిపై రాష్ట్రంపై ప్రజల అభివృద్ధిపై ఉండే నిబద్ధతని వాళ్ళు చాటుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని రాజకీయ లబ్ధి కోసం ముగిసిపోయిన అధ్యాయాన్ని మళ్ళా ఓపెన్ చేసి వీళ్ళకి ఏం పనిపాట లేదు, ముందుకు వెళ్ళడం తెలియదు. అంటే మావిగన్ని మీరెందుకు తిరస్కరిస్తున్నారు? అసలు అంటే ఇప్పుడు మేడం ఒక గవర్నమెంట్ వచ్చింది, ఒక రాజధాని పెట్టాం, మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చింది, ఇంకొక రాజధాని. ఎట్లా అంటే మనం ఇదేమన్నా వేసుకున్న ట్రస్ట్ అంటారా? ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజధాని మారుస్తా ఉంటే అసలు ప్రజలేమైపోతారు, రాష్ట్రం ఏమైపోతుంది, రాష్ట్రానికి ఉన్న పరువు ప్రతిష్టలు ఏమైపోతాయి? ఇది ఏ విధంగా అసలు చట్టబద్ధంగా గాని ఏ విధంగా గాని న్యాయం మీరు చెప్పండి ఒకసారి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏమవుతుంది? ఇక్కడ కొన్ని 5 కోట్ల మంది ప్రజలు పిల్లల భవిష్యత్తు, రైతులకు ఇన్ని వేల ఎకరాలు మన స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చిన రైతులు, వాళ్ళందరి జీవితాలు ఏం చేయాలని ఈ విధంగా నిమిషానికి ఒక మాట మాట్లాడుతున్నారు జగన్ గారు. వాళ్ళకి ఏమాత్రం రాజకీయ చిత్తశుద్ధి ఏమన్నా ఉందా? ప్రజల గురించి రాష్ట్రం గురించి వాళ్ళ అభివృద్ధి గురించి ఏమన్నా ఒక్క 1% అని ఆలోచిస్తున్నారా? వాళ్ళకి ఎప్పుడు రాజకీయమే కావాలి. ఏ చిన్న విషయం దొరుకుతుందా, ఏం చేద్దామా, ఏమి దొరకకపోయినా కూడా రాజకీయమే చేయాలి. వాళ్ళు మాట్లాడేదానికి ఎటువంటి టెక్నికల్ ఇది ఉండదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇది మాత్రమే జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏపీకి రాజధాని అమరావతే. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సుస్పష్టంగా న్యాయపరంగా కూడా వచ్చింది, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే అండి, గురునాథన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో చంద్రబాబు నాయుడు మాజీ సీఎం జగన్ మాట్లాడిన తర్వాత రియాక్ట్ అయ్యారు. అమరావతి అంటేనే రాజధాని అంటూ కూడా క్లియర్ గా ఆయన ప్రకటించేస్తారు. సో అంత మనము డీప్ గా డిస్కషన్స్ లోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ ప్రజలకి రాజధాని గురించి ఒక క్లారిటీ రావాలి. కాబట్టి మీ ఏడాది పాలనలో అమరావతి రాజధాని విషయంలో నిర్మాణంలో మీరు సాధించిన పురోగతి ఏంటి? మేడం, ఫస్ట్ గా మావిగన్ అనే అంశాన్ని మన ఇప్పుడు మీ అందరికి కూడా నేను
గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాను. ఒక చిన్న క్లారిటీ ఇచ్చిన తర్వాత నేను అభివృద్ధి సంక్షేమం గురించి మాట్లాడతాను. ఒకటి ఏంటంటే, మాట మీద నిలకడలేనటువంటి వ్యక్తి పొద్దున్నే కాఫీ కబుర్లు చెప్పడం కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకు ఒక మాట చెప్తా ఉంటారు. అది పక్కన పెడదాం. ఇక్కడ మావిగన్ అనేది ఏంటి పేరు? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. వారికి తెలియనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు మనం ప్రజలకు తెలియపరచాల్సింది, అందరికి తెలుసు, ప్రజలందరికి కూడా. ఇప్పుడు కోర్ క్యాపిటల్ అంటే 29 గ్రామాలు, సిఆర్డిఏ పరిధి 87 కిలోమీటర్లు. ఇటు మచిలీపట్నం, గుంటూరు, జగ్గైపేట, గన్నవరం, అటు పల్నాడు దాకా, అటు బాపట్ల దాకా, ఈ మొత్తం 29 గ్రామాలు కలిపి మొన్న మనం 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 10 సంవత్సరాలు రాజధాని అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి చట్టాన్ని మనం మొన్న పార్లమెంట్లో ఏకవాక్య తీర్మానంతో మనం తీర్మానం చేసుకొని కేంద్రానికి పంపించి నోటిఫికేషన్ చేసుకున్నాము. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు మావిగని గురించి చెప్పాల్సినంత అవసరం ఏమీ లేదు. ఇట్స్ అ పార్ట్ ఇన్ అమరావతి. సో ఇతను చట్టం చేయడానికి ఒక్కటే నేను చెప్తున్నా, నేను మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. అక్కడ మావిగన్ వేరు కాదు, అమరావతి వేరు కాదు. ఇక్కడ నేను అమరావతిని కూడా మార్చొచ్చు అన్నాడు. ఎక్కడ మారుస్తావు? మార్చాల్సిన అవసరం లేదు అక్కడ. ఎందుకనంటే, ఒకవేళ భారతదేశంలో అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కాదని చెప్పి మీ యొక్క రాజారెడ్డి రాజ్యాంగం ఏదన్నా ఉంటే మారుస్తావేమో మాకు తెలియదు, కానీ ఎవరు కూడా దీన్ని ఎవరి తరం కూడా కాదు, మార్చడానికి వీలు లేదు. ఇక్కడ ఏంటంటే, ఇతని యొక్క అభిప్రాయము రోజుకొకటి మాట, పూటకొక మాట చెప్పడానికి కారణం అసూయ, ద్వేషం, కక్ష, కార్పణం. దేని మీద? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని అభివృద్ధి చేస్తూ పెద్ద తనతన్నే ప్రపంచ స్థాయి రాజధాని తీసుకెళ్తున్నాడు. ఇక చరిత్ర మనకు ఉండదు. ఒక సామాజిక వర్గం మీద దాడి చేయటం కోసం మొదటి కాడి నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఇన్వెస్టర్లు ఎవరు రాకుండా ఉండటం కోసం ఒక సైతాన్ సైన్యంలాగా తయారయ్యాడు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం. జగ్గయ్యపేట ఉంది కదా, ఇప్పుడు జగన్ మావిగని తీసేసి జగ్గయ్యపేట రాజధాని అని చెప్పి జగన్ రాజధాని అని కూడా పెడతాడు. అవన్నీ మనం పక్కన పెడదాం. ఒకటి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అమరావతిలో మన శాసనసభ, సెక్రటేరియట్, కోర్టులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంటు 56,000 కోట్లతో శరవేగంగా 30,000 మందితో జరుగుతున్నటువంటి ఆ వాస్తవం. అక్కడ మీరు చూడండి, మీరు అభివృద్ధి సంక్షేమం గురించి చెప్పారు కదా, సిలికాన్ వ్యాలీ, అదే జినోమ్ వ్యాలీ అమెరికాలో మనం ఎక్కడో విన్నాం, మన భారతదేశంలో చూడలేదు. దాన్ని క్వాంటమ్ వ్యాలీ ఆల్గారిథం అని 153 ఇంచెస్లో చాలా పెద్దది స్క్రీన్లతో అప్డేట్ 20 years. రేపు రాబోయేటువంటి రోజుల్లో జెట్ జనరేషన్కి మనం అప్డేట్ టెక్నాలజీతో, డేటాబేస్తో ఏం చేయగలమో ప్రతి మనిషిని కూడా దాంట్లో ఇచ్చి, అమెరికా నుంచి అంతరిక్షం దాకా, అమెరికా నుంచి అమరావతి దాకా, అమరావతి నుంచి అంతరిక్షం దాకా ఈ యొక్క కనెక్టివిటీ తీసుకెళ్లటం కోసం చేస్తున్నటువంటి అభివృద్ధిలో భాగంగా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాడు. ఇంకొకటి, రైతులు పిలిచారు. ఆ రైతులు అనే వాళ్ళు ఎవరమ్మా? 4 రోజుల క్రితం 2014లో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సింపథైజర్లు. వాళ్ళు అడ్డం పట్టడం కోసం ఒక 1% ఉన్నటువంటి వ్యక్తులతో మీటింగులు పెట్టి, ఈటింగులు పెట్టి, అసలు రైతులు కానటువంటి వాళ్ళందరినీ ప్యాంటు షర్ట్ వేసుకుని ఉన్నటువంటి వాళ్ళని, అవగాహన లేని వాళ్ళని ఒక రాజధాని మీదకి దండయాత్రగా పంపించాడు. అంటే దీంట్లో డొల్లతనం ఎంత ఉంది, ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అక్కడ ఆగ్రహానికి గురవరా? ధర్మాల గురించి మాట్లాడతాడే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను విజయవాడ ఇచ్చి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా వల్లిస్తా ఉన్నాడే. అసలు ఇతను ఏ ధర్మం గురించి అయినా ఎప్పుడైనా అసెంబ్లీలో మరి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవనమ్మ గురించి, లేకపోతే లోకేష్ గారి గురించి మహిసభలో మాట్లాడినట్టుగా ఒక దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇకట్టహాస్యం చేస్తా అవహానం చేసినప్పుడు
వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు రే ధర్మం అదే తప్పురా అది అని ఆ ధర్మం గురించి మాట్లాడా? ఆ ధర్మం మనం కనుక కాపాడి ఉంటే ఈ రోజున నిన్ను ధర్మం, న్యాయం, నీతి గురించి మాట్లాడే హక్కు నీకు ఉండేది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఇప్పుడు విట్ గాని, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డిఆర్డిఏ సంస్థలు కానీ, అదేవిధంగా అనేక యూనివర్సిటీలు, ప్రపంచ స్థాయిలో యూనివర్సిటీలు కానీ, డేటా సెంటర్స్ కానీ, ఇప్పుడు కోర్టులు, మేము ఎవరైతే హైకోర్టు జడ్జీలకి అత్యద్భుతమైనటువంటి క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ క్వార్టర్స్, అదే ఎంప్లాయీస్ కి క్వార్టర్స్, అక్కడ ఉన్నటువంటి ప్రజానికానికి, రైతులకి సంబంధించినటువంటి 98% పూలింగ్ ఏదైతే చేశామో అందరికీ అందించే సంతృప్తికర స్థాయిలో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ రేపు రాబోయేటువంటి రోజుల్లో అద్భుతమైనటువంటి విమానాశ్రయాన్ని కట్టి ప్రపంచ స్థాయిలోనే అక్కడ కనెక్టివిటీని పెంచి, ఇక్కడ ఇంకొకటి అంశం ఏంటంటే అమ్మ, కేంద్రం నుంచి కూడా మేము 2,13,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ నుంచి 6 హై స్పీడ్ ట్రైన్స్ వెళ్ళేటువంటి నేపథ్యంలో అమరావతిని టచ్ చేస్తూ పెద్ద హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి కనెక్టివిటీ అమరావతిని టచ్ చేసి మద్రాస్ దాకా వెళ్ళేటువంటి హై స్పీడ్ విత్ ఇన్ గంటలో హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చి 1.5 hours లో ఇక్కడి నుంచి మద్రాస్ వెళ్ళి 1.5 hours లో ఇక్కడి నుంచి బెంగళూరు 2 hours లో వెళ్ళేటువంటి కనెక్టివిటీ తీసుకొచ్చి అత్యద్భుతమైనటువంటి పరిపాలన కోసం అమరావతి మొత్తం కూడా ఒక రైల్వే కనెక్టివిటీ కూడా తీసుకొస్తూ, అదే ఎయిర్ కనెక్టివిటీ తీసుకొస్తూ, మచిలీపట్నానికి సీ కనెక్టివిటీ తీసుకొస్తూ రవాణా సౌకర్యాల్ని అద్భుతంగా మేము చేయడం కోసం ఇప్పుడు విజయవాడే అమరావతి రాజధాని అని అంటాడేంటి? విజయవాడ అనేది రాజధాని ముఖద్వారం. విజయవాడ అనేది ముఖద్వారం. అసలు నీకొక్కటి నేను చెప్తాను జగన్ గారు, మీరందరూ తెలుసుకోవాల్సింది, నీకేం ప్లానింగ్ ఉంది? 20,000 కోట్లతో నువ్వు అభివృద్ధి చేస్తానన్నావు. నీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా? విజయవాడ నుంచి, మచిలీపట్నం నుంచి, గుంటూరు నుంచి ఏం కట్టబోతా ఉన్నావు? నీ దగ్గర మాస్టర్ ప్లాన్ ఉందా? చంద్రబాబు నాయుడు గారు, నువ్వు పేలనటువంటి గన్ను ఒకటి తీసుకొని మావి గన్ను అని తిరుగుతా ఉంటే, నిన్న సకల శాఖ మంత్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పార్టీని భూస్థాపితం చేసినటువంటి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? అది చూసంట గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి అంట. ఒకనాడేమో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు చనిపోతారంట. అరే పిచ్చోళ్ళలా ఉండారు మీరు. తోలుగన్ను తీసుకొని మీరు వస్తే అలిపిరిలో క్లైమర్ మైన్లు పేలితే చంద్రబాబు నాయుడు గారు దాంట్లోంచి బయటపడి చరిత్ర సృష్టించి దమ్ము ధైర్యం ఉన్నటువంటి చాలా గొప్ప ధైర్యశాలి. మీరు ఒక్కటి తెలుసుకోవాలా, అసలు మీ గురించి గాని, మీ వ్యవహారాల గురించి గాని, మీ రాజకీయాల గురించి గాని మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా అనుకోవట్లేదు. మాది అభివృద్ధి, మీరు వికాసం, మాది అభివృద్ధి వికాసం, మీది విస్ఫోటకం. మేము 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటున్నాం మేడం. 23 లక్షల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ చేస్తున్నాం. దానికి ఎక్కువ సిస్టాన్ని డెవలప్ చేస్తా ఉన్నాం అమరావతి ప్రాంతంలో. మీరు విధ్వంసాన్ని సృష్టించాలనుకుంటా ఉన్నారు, మేము వికాసం వైపు వెళ్తా ఉన్నాం. ఇదంతా కూడా ఫ్రాక్షనిజం, గొడ్డలి పార్టీ మాది. మేము ప్రజల యొక్క ఆకాంక్ష కోరుకొని. గురునాథం గారు, మీ పాయింట్స్ కన్సిడర్ చేద్దాం, మీ పాయింట్స్ కన్సిడర్ చేస్తాము. ప్లీజ్ వెయిట్. ఎస్ ఇజ్రాయెల్ గారు, గుడ్ మార్నింగ్. సో నేను కావాలనే మీకు సమయం ఇచ్చాను. సో పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ ఏ రకంగా ఆలోచిస్తున్నారు, అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ మన ప్యానలిస్ట్లే కాదు, ఈవెన్ ప్రజలు కూడా ఒక రకంగా 3 రాజధానుల అంశం అంటే కూడా ఎక్కడ కూడా యాక్సెప్ట్ చేయని పరిస్థితి. అందుకే అటు గత ఎన్నికల్లో మీకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో కూడా, మీరు అన్ని సంక్షేమ పథకాలు అన్ని బాగానే ఉన్నా, అన్ని విషయాల్లో బాగున్నా కూడా ప్రజలు ఎందుకు ఆ 3 రాజధానుల అంశాన్ని పక్కన పెట్టారు. అందుకే ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు వచ్చేసి మావిగన్ అంటే మాకు ఓటేస్తారు, అమరావతి అంటే చంద్రబాబుకు ఓటేయాలని ఎందుకు మళ్ళీ జగన్ కొత్త పేర్లతో మళ్ళీ ముందుకు వస్తున్నారు? అన్ని చట్టాలు క్రియేట్ అయిపోతున్నాయి, చట్టాలు చేస్తున్నారు, అభివృద్ధికి సంబంధించి ముందుకు పడుతున్నాయి, అండ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా పార్టీలకు సంబంధించి ఎందుకు ఒక తాటిపైకి రావట్లేదు? రాజధాని అంటే కూడా పార్టీలు మొత్తం రాజధానులనే విడగొడుతున్న పరిస్థితి. ఎందుకు వైసీపీ ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తుంది? గుడ్ మార్నింగ్ మేడం, ప్యానల్ ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. నమస్తే, చెప్పండి. గత ఈ మంత్ నుంచి మావిగన్ అనేటప్పటికీ కూటమిలో ఉన్నటువంటి నాయకులకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ గుండెల్లో దడ పడుతుందండి. ఎందుకు పడుతుందంటే, మొదట్లో
ఏంటి మావిగన్ అంటే ఏంటి, ఈ కన్ఫ్యూజన్ ఏంటి, అసలు మావిగన్ అంటే ఏమన్నా తెలుసా, మావిగన్ అంటే ఏమన్నా అర్థం ఉందా, ఈ మావిగన్ అనే పదం పిచ్చి ఆరాపలు పోయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటున్నారు, ఇలా మావిగన్ అంటే ఆ మావిగన్లోనే అమరావతి ఉందంట. ఎంత కూడా కన్ఫ్యూజన్ కింద వీళ్ళకి బుర్ర ఏం పనిచేయట్లే, ఏం అర్థం చేయట్లే. కొంచెం కొద్దిగా నాలెడ్జ్ ఉంటే అర్థమయ్యే పరిస్థితి. ఇప్పుడు ఈ రోజుని జగన్ గారు మావిగన్ గురించి ఎప్పుడైతే ప్రస్తావన తెచ్చారో ఈ మావిగన్కి ప్రజల్లోంచి మద్దతు పెరుగుతుందండి. ఈ మద్దతు పెరిగే పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎక్కడ పడితే అక్కడ జై అమరావతి అనండి, జై అమరావతి అనండి, గట్టిగా చెప్పండి, బాగా చెప్పండి, ఏదో ఈ యోగా చెప్తారు కదా ఆ విధంగా. ఇకపోతే మా స్టాండ్ చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అమరావతిని రైతులు వ్యతిరేకించట్లేదండి. రైతులంటే విపరీతమైన ప్రేమ, అమృతమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ అక్కడ జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం, అక్కడ జరుగుతున్నటువంటి భూదంద, అక్కడ జరుగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బినామీలు కొన్నటువంటి భూములు తక్కువ రేటు కొని ఎక్కువ రేటు సేకరించే పని. ఇదే సందర్భంలో శ్రీకృష్ణ చెప్పిందండి. ఏం చెప్పింది, అమరావతి అనేది లోతట్టు ప్రాంతము, వరద వస్తే గనుక ఆ ఏరియా అంతా మునిగిపోద్ది అని డైరెక్ట్ గా శివరామకృష్ణ కమిటీ కూడా చెప్పింది. శివరామకృష్ణ కూడా కమిటీ కూడా చెప్పింది. మరి ఈ సందర్భంలో 10 రూపాయలైతే పరిస్థితి, 100 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి ఈ రోజు అమరావతిలో వచ్చింది. సరే, చాలా మంది అంటారు చాలా నిర్మాణాలు జరిగిపోతున్నాయి, మరో సింగపూర్ ప్రపంచంలోనూ మరో సింగపూర్ లాగా తయారైపోతుంది, ఇంకా అంతలేదు ఇంత లేదు, చంద్రబాబు నాయుడు పెద్ద పేరు వచ్చేస్తే అది ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు కల్లుకుంటున్నారని ఏది చెప్తున్నారు. సరే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేంటి, రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకోవద్దు, ప్రభుత్వ భూములు తీసుకోండి. ఎందుకు అంటున్నామంటే అక్కడ భూమి సారవంతమైన భూమి, నేల గట్టిది కాదు, అక్కడ కుండిపోద్ది. రేపొద్దున భవనాల నిర్మాణం చేస్తే కనుక ఆ భవనం కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి 10 రూపాయలు అయిన పరిస్థితి 100 రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుందని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఈ రోజున మరి వీళ్ళు చంద్రబాబుకి 4,000 నుంచి 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ 20,000 రూపాయలు ఖర్చు పెట్టినారు అక్కడ. అంటే కాంట్రాక్టులకి ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి, వీళ్ళకి నచ్చినటువంటి కాంట్రాక్టులకి ముందే అడ్వాన్స్లు ఇచ్చేసి చేస్తున్నారు. సరే, ఇక ఏమైనప్పటికీ కూడా అమరావతి నిర్మాణం అవ్వాలంటే 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు పడుతుంది. దానికి 2 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు, 4 లక్షల కోట్ల రూపాయలు పడుతుంది. అది చూసేది ఎవరు, సచ్చేది ఎవరో తెలియదు. కానీ బాగుపడటం మాత్రం కూటమి బాగుపడతారు చంద్రబాబు నాయుడు గారు. సరే, అంటే ఇజ్రాయిల్ గారు మీరు అంటున్న లెక్క ప్రకారం సో ఇన్ని 4-5 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి మీరు అంటున్నారు కదా. సో సరే, ఒక రాజధానికి అంత ఖర్చు అవుతుందంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం మరి ఈ 3 రాజధానుల అంశానికి వాటికి ఎంత ఖర్చు అవుతుంది, ఆ 3 రాజధానులు కంప్లీట్ అవ్వడానికి ఇంకెంత టైం పడుతుంది? నేను అదే పాయింట్ వస్తున్నా. ఆ రోజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 2-3 మాటలు మాట్లాడుతున్నారు, అది మాట్లాడేటువంటి పెద్ద మనిషి గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట మాట్లాడలేదని పూటకో మాట, ఈ కూటమిలో ఉన్నటువంటి నాయకులే పూటకో మాట మాట్లాడారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారండి, అమరావతి అనేది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, రైతుల దగ్గర నుంచి భూములు ఇవ్వకపోతే బలవంతంగా లాక్కోవద్దు, కర్నూలే రాజధానిగా మంచిది, కర్నూలు రాజధాని ఏమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మొన్న రీసెంట్ గా ఏమన్నారు, జై అమరావతి అనే కంటే జై ఆంధ్రప్రదేశ్ అంటే మంచిదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సోమవీరరాజు గారు ఏం మాట్లాడారు, రాజధాని ఒక మనం అభివృద్ధి చెందినటువంటి వైద్యాన్ని చేసుకుంటే మంచిది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి 1,500 కోట్ల రూపాయలు ఇస్తే కూలిపోయే నీరు కారిపోయే బిల్డింగ్లు కట్టారని సోమవీరరాజు గారు మాట్లాడారు. ఇకపోతే జీవన్ నరసింహరావు గారు ఏం మాట్లాడారు, అమరావతి ఉత్తుత అమరావతి తిరిగిపోతుంది, ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి మాట్లాడారు. సరే, 3,000 ఎకరాలు ఇస్తే చెప్పి మళ్ళీ
16,000 ఎకరాల భూమి తీసుకున్నారు. 16,000 ఎకరాలు సరిపోదు, అది మున్సిపాలిటీ మాత్రమే దసరాజ్యాంగంగా ఈ రోజున కావాలని తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంలో మారుగన్ అంటే ఎందుకు మీకంత భయం అని నేను అడుగుతున్నా. ఆ మారుగన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటి, ఆల్రెడీ అమరావతి నిర్మాణం అంటే 30-40 సంవత్సరాలు పడుతుంది, అక్కడ మరి విపరీతమైన ఖర్చు అవుతుంది, రాష్ట్రం అప్పులు ఊపిలోకి వెళ్ళిపోతుంది, అప్పులు చెయ్యాలంటే వచ్చే పరిస్థితి లేదు, ఈ అప్పులు చూసి పెట్టుబడులు పెట్టుకుని రావట్లేదు, దీనికంటే మాదిగంటే మచిలీపట్నం మీదుగా విజయవాడ మీదుగా గుంటూరు కార్యక్రమం చేస్తే కనుక రాజధానిని మరి అది బాగుంటుంది, ఖర్చు కూడా తక్కువ అవుతుంది అని చెప్తున్నారు. నేను ఏమంటానంటే మాదిగంటే మీకు ఎందుకు భయము అని అడుగుతున్నారు. ఒక్క నిమిషం అండి ఇజ్రాయెల్ గారు, ఒక్క నిమిషం దీన్ని క్లారిటీ తీసుకుందాం. గురునాథం గారు, ఎందుకు మావిగన్ అంటే భయపడుతున్నారు? ఆయన అడిగిన దానికి ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి. మేడం, మాకు కాదు భయం, తోలు గన్ను తీసుకొని తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికే భయంగా ఉంది. రాజకీయంగా పతనం అయిపోతాము, ఏదో ఒకటి వార్తల్లో ఉండాలనేటువంటి భాషతో ఉన్నాడు. రెండో అంశం ఇంకోటి ఏంటి తెలుసా, మొదటేమో ఒక అమరావతి అన్నాడు, అధికారంలోకి వచ్చిన దాకా 3 రాజధానులు అన్నాడు, మా అందరితో ఉద్యమాలు చేయించాడు. తర్వాత వచ్చిన తర్వాత ఏం చేశాడు, ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. ఒక్కటి నేను చెప్తాను, ఈ సందర్భంగా మీ అందరికి కూడా చెప్పాల్సింది ఏంటంటే బ్రెయిన్ అన్నాడు, బ్రెయిన్ ఆలోచించమనండి. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఎందుకనంటే తెలివి గలవాడు, విఘ్నుడు, రాజకీయాల్లో 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మొన్న చట్టం చేయించాడో తెలుసా? 3 రాజధానులు అని చెప్పి జనాలను మభ్యపెట్టి మోసం చేసి 3 రాజధానులు ఉద్యమం చేసిన తర్వాత దాన్ని చట్టం చేసుకోవటం చేతగా అన్నటువంటి అసమర్థ రాజకీయ నాయకుడు ఎవరైనా ఉండారంటే మెజారిటీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు తెలుసా? అతనికి శాసనసభలో చట్టాన్ని ఎట్లా ప్రవేశపెట్టాలో కూడా తెలియదు. శాసనమండలిలో మెజారిటీ ఉన్నప్పుడు ఏకవాక్య తీర్మానం పెట్టుకొని కేంద్రంలో ఇప్పుడు అమరావతిని ఏ విధంగా చట్టం చేసుకున్నారో ఆ చట్టం చేసుకోవటం చేతగాక తెలియక మమ్మల్ని అందరినీ, పేద ప్రజల్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా మోసం చేయించి ఉద్యమాలు చేయించి ప్రజలందరూ కూడా భ్రమింపజేసినటువంటి వ్యక్తి అతను. ఓకే, ఒక్క నిమిషం, మీరు చెప్పింది నాకు క్లారిటీ వచ్చింది. మీ గురునాథం గారు ఒక్క నిమిషం, ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం. దీంట్లో ఒక్కటి ఉందమ్మా, ఒక్కటి చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. చెప్పండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే 52,000 మందికి పట్టాలు మేము ఉద్యమం చేసినప్పుడు ఇస్తానికి 5 జోన్లో ఇస్తానంటే ఇవ్వమని చెప్తే అది 41A 42లో అధికారంలో సవరణ చేసి అది రాకుండా చేయటం కోసం 3 జోన్లో పెట్టాడు. అంటే వాళ్ళు కోర్టుకు వెళ్తారు రైతులు తప్పకుండా. ఎందుకంటే 3 జోన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్, అది హబ్ను తయారు చేయడం కోసం, ఇండస్ట్రియల్ హబ్ తయారు చేయడం కోసం పెట్టుకున్నటువంటి మాస్టర్ ప్లాన్. దాన్ని డిస్టర్బ్ చేస్తే కోర్టుకు వెళ్తారు. అసలు పేద ప్రజలకు ఇచ్చినట్టు ఉండాలా, అది కోర్టుకు వెళ్తే స్టే వచ్చినట్టు ఉండాలా. చంద్రబాబు నాయుడు గారు ఇది ఒప్పుకోవట్లేదు అని చెప్పాలా. ఇది ఇతనికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో తెలుసా? ప్రగల్భాలు పలకటం, ఊదర కొట్టడం, డంబాచారాలు కొట్టడం. 3 రాజధానికే న్యాయం చేయలేనోడు, అమ్మకే అన్నం పెట్టలేనోడు, పిన్నమ్మకి పట్టు గురునాథం గారు ఒక నిమిషం అండి, భయపడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మీ పాయింట్ కన్సిడర్ చేస్తాం. ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు. సో ఇందాక అన్నట్టు దాని క్లారిటీ ఇచ్చారు. ఫస్ట్ చట్టం కూడా అయిపోయింది, ఇప్పుడు కూడా మళ్ళీ చట్టం అయ్యాక కూడా మళ్ళీ రాజధాని మార్పు అనేది ఎందుకు మీరు ఒక స్టాండ్ పైన ఉండట్లేదు? దీని గురించి ఒకసారి. మేడం, ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎన్నిసార్లు సవరణ చేశారండి? సుమారు 100 సార్లు సవరణ చేశారు. దానికి వీళ్ళకి మావిగలంటే ఎందుకు భయపడిపోతారు అంటలేదు. కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటి మీరు మావిగన్ అంటే ఏమండి పిచ్చోళ్ళు అనుకుంటున్నారు సార్, పిచ్చి అనుకుంటున్నారు. అసలు మావిగన్ ఏంది సార్? కన్నేంది, మాయేంది, అసలు కన్నేంది, అసలు అది ఎక్కడ పదం, అసలు ఎక్కడ ఎవరు భయపడుతున్నారు? అసలు ఎవరు భయపడుతున్నారండి బాబు? మిమ్మల్ని మీరు చూసుకొని భయపడతా ఉన్నారు. జనాలు మద్దతే లేదు. మీకు మీరు చూసుకొని భయపడిపోయి అద్దంలో రాజకీయ మనుగడ లేక మావిగన్ను పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. ఎందుకు అసలు తోలుగన్ను? దానివల్ల ఉపయోగమే లేదు. 3 రాజధానులు పెట్టారు, ఏం చేశారు?
ఒక రాజధాని అన్నారు, ఏం చేశారు? ఏ పారిపోయారు మన రైతులు పలకరిస్తామని చెప్పి. ఇంకా మీరు ఆగ్రహాన్ని చదువుతున్నట్లేదు. అక్కడ మహిళలు ఎట్లా ఉన్నారో తెలుసా? ఆంధ్రప్రదేశ్ అగ్గి మీద గుగ్గిడం అయిపోతా. ఒక నిమిషం గురునాథం గారు, ఆయన్ని మాట్లాడనివ్వండి. ఎస్ ఇజ్రాయిల్ గారు. సిగ్గుపడ్డంటే మొన్న ఏంటో తెలియదు, అర్థం తెలియదు అని చెప్పినట్టు పెద్ద మనిషి మావిగంలోనే అమరావతి ఉందని కొంతమంది మాట. ఎందుకంటే మావిగం అనేటప్పటికి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. మచిలీపట్నంలో పోర్టులు ఉన్నాయి, విజయవాడలో రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే జోన్ ఉంది, గుంటూరులో విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ మూడాట్ల మీద ఆంధ్రప్రదేశ్ జాతీయ రహదారులు ఉన్నాయి, గుంటూరులో విద్యార్థులు ఉన్నాయి, అర్బన్ డెవలప్మెంట్ ఉంది, అర్బన్ కార్పొరేషన్ ఉంది. ఇవన్నీ అంటే అట్లా మీరు చెప్పినట్టు ఓకే, కానీ నాకు ఒక డౌట్. ఒక పలానా వ్యక్తికి సంబంధించి గవర్నమెంట్ కార్యాలయాలు ఒకటే సిటీలో అన్ని ఒక దగ్గర ఉంటే, మున్సిపల్ ఆఫీస్ కి వెళ్ళినా, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళాలనుకున్నా అవి అన్ని ఒక దగ్గరే ఉంటే వాళ్ళు వెళ్ళడానికి ఉంటది. మీరు అన్నట్లు ఒక కోర్టు గుంటూరులో ఉన్న, ఇంకొక మున్సిపాలిటీ ఆఫీస్ వచ్చేసి ఇంకొక దగ్గర ఉన్న, ఈ పత్రాలు తీసుకెళ్లి ఇక్కడ నుంచి గుంటూరుకి ట్రావెల్ చేయాలి, మళ్ళీ గుంటూరు నుంచి మచిలీపట్నంకి రావాలి, అక్కడ నుంచి విశాఖపట్నంకి వెళ్ళాలంటే అది ఇబ్బందే కదా. ఏదో రోడ్డు ఉంది కదా అని చెప్పేసి అలా వెళ్ళలేరు కదా. కనెక్టివిటీ చూసుకోవాలి కదా, దగ్గరలో ఉన్నట్టు చూసుకోవాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో రాజధాని ఎక్కడ ఉండేదండి? మనకి సచివాలయం ఎక్కడ ఉండేదండి? విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం కదా, గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం కదా, లేదంటే వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేవాళ్ళం కదా. అదే దేశ రాజధాని ఢిల్లీ ఉంది, ఢిల్లీలో అవసరం ఉంటుంది మనకు పని. సో అంటే నేను అనే చిన్న చితక పనులకి అవి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి అంటే అది వేరే ఇష్యూ. వీరికి అవగాహన కావట్లా. ఆ రాజధానిలో అన్ని ఉన్నాయి, అక్కడ అన్ని ఉన్నాయి. ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ కి రావట్లా వీళ్ళు. ఢిల్లీలో అన్ని ఉన్నాయి, హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి. కానీ మీరు చెప్పే దగ్గర ఇప్పుడు ఒక్కొక్క మేడం చెప్పిన పాయింట్ మీరు అర్థం చేసుకొని చెప్పట్లేదు. అక్కడ ఒక చోట, అక్కడ ఒక చోట, అక్కడ ఒక చోట ఉంటే ఎట్లా అనే దాని కనెక్టివిటీ గురించి మాట్లాడుతుంటే దానికి చెప్పకుండా హైదరాబాద్ లో ఉంది. సరే ఒక నిమిషం గురునాథం గారు, ఒక్క నిమిషం ఆగండి. గాయత్రి గారు, సో మీరు చెప్పండి. సో అన్ని జాతీయ రహదారులు ఉన్నాయి, అన్ని కనెక్టివిటీ ఉంది, ఈజీ యాక్సెస్. సో ఢిల్లీకి వెళ్ళి ఎట్లా వెళ్తున్నారు, హైదరాబాద్ కి ఎట్లా వెళ్తున్నారు అనే పాయింట్స్ కి ఒకసారి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు సార్ చెప్పారు హైదరాబాద్ వెళ్ళలేదా, విజయవాడ నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళలేదా అన్నారు. హైదరాబాద్ లో ఇవన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయి. హైదరాబాద్ లో ఒకటి, ఇంకొక దగ్గర ఇంకొకటి లేవు, అన్ని హైదరాబాద్ లోనే ఉన్నాయి. కాకపోతే మనం విజయవాడ నుంచి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళేవాళ్ళం. అట్లాగే అన్ని ఒక చోట ఉంటే ప్రజలకు గాని అభివృద్ధికి గాని, అభివృద్ధి అంటే ఒకే చోట కేంద్రీకృతం చేయట్లా, మనం అన్ని జిల్లాల్లో కూడా మనం అభివృద్ధి చేస్తున్నాం. ఏంటండి మీరు ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, బీజేపీ వాళ్ళు సోము వీర్రాజు గారు గాని వీళ్ళ, మీ వాయిస్ కొంచెం వినిపించట్లేదు సార్, కొంచెం క్లియర్ గా చెప్పండి. చెప్పండి ఇజ్రాయిల్ గారు చెప్పండి. నాయుడు గారి మీద పురంధేశ్వర్ గారు అప్పుడు ఏం మాట్లాడారండి? అమరావతి కేవలం గ్రాఫిక్స్ బొమ్మలకే పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడారు. ఆ మాటలు మీకు గుర్తున్నాయా? ఎస్ గాయత్రి గారు. ఒక్క నిమిషం అండి. అమరావతి గ్రాఫిక్స్ అని ఆ రోజు అన్నారు. ఎందుకంటే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం, ఆగండి నేను చెప్తా వినండి ఒక్క నిమిషం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులకి అంతగా ఊహించినంత వర్క్ జరగలేదు కాబట్టి అన్నారు, కానీ ఇప్పుడు అనట్లేదుగా. ఒక్క నిమిషం, మీరు వక్రీకరించబాకండి. రాజధాని కాదు అని ఎక్కడ బీజేపీ నేతలు చెప్పలేదు, అమరావతి రాజధాని కాదు అని చెప్పలేదు, మేము మార్చుదామని చెప్పలేదు. అది చెప్పింది జగను. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ గా అక్కడ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రమే మేము పైనుంచి చూసి చెప్పాము. అంతే, దాన్ని మీరు వక్రీకరించి సోము వీర్రాజు గారు చెప్పారు, జీవీఎల్ గారు చెప్పారు, పురంధరేశ్వర్ గారు చెప్పారు. ఏం చెప్పారు పురంధరేశ్వర్ గారు, ఏం చెప్పారు జీవీఎల్ గారు? రాజధాని వద్దని చెప్పారా? లేదంటే మీకులాగా నిమిషానికి ఒక మాట మావిగానని, లేకపోతే వైజాగ్ లో పెట్టామని, ఇంకోసారి కర్నూలులో పులివెంతలో పెట్టుకోండి. ఇవన్నీ కాదు, పులివెంతలో పెట్టుకోండి, కరెక్ట్ గా అన్ని సరిపోతాయి మీకు. రాజ్యాంగాన్ని మార్చారు అంటారు. రాజ్యాంగాన్ని ఏ విధంగా మార్చారు, దేనికి మార్చారు? ఇలా పిచ్చి తలకెక్కి తొక్కలకు పరిపాలన చేస్తారు. రాజ్యాంగాన్ని మారిస్తే ఊరుకోరు ప్రజలు. ఇప్పుడు వరకు చూసాం. ఇప్పుడు మీకు ఇచ్చారు 11 ఇచ్చారు, మీరు ఇలానే మాట్లాడితే రేపు డిపాజిట్లు
కూడా రావు. అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధికి మీకు చేయగలిగిందంతా అభివృద్ధిలో మీరు ఐ థింక్ గాయత్రి గారు మీది అండ్ ఇజ్రాయెల్ గారిది కాస్త ఆడియో డిస్టర్బెన్స్ ఉంది. నేను మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. ఎస్ మస్తాన్ రావు గారు, సో మీరు క్లియర్ గా విన్నారు వైసీపీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది కూడా. ఇప్పుడు ఈవెన్ రాజ్యాంగంలో మార్పులు చేయలేదా, ఎన్ని జరగలేవు, ఇప్పుడు చట్టం చేస్తే మాత్రం అన్నట్టుగా ఒక క్లారిటీ పైన వాళ్ళైతే ఉన్నారు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మేడం ఒక విషయం చెప్తాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఏంటంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, అది ఎందుకు ఇప్పుడు నేను ప్రస్తావిస్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారు సర్జన్ జనరల్ గారు వచ్చి మీటింగ్ పెట్టి అన్ని చేసిన తర్వాత ఆయన చాలా హర్షం వ్యక్తం చేశారు. ఏంటంటే కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ రావడం, మేము గతంలో దానికి ప్లానింగ్ చేశాము. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్టులు రావాలంటే ఏళ్ల తరబడి ప్రాజెక్ట్ ఉంటుంది, పునాదులు ఉంటాయి, కొన్ని సంవత్సరాలు పడుతుంది ఇలాంటి స్టీల్ ప్లాంట్ రావాలంటే అనేది ఆయన వివరిస్తూ చెప్పారు. ఇది ఆయన ట్వీట్లో. ఎన్నో సంవత్సరాల కృషి, ప్లానింగ్ అనే పునాదుల మీద ఇలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు నిర్మితం అవుతాయి. మా ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా రోడ్లు, భూ కేటాయింపులు, ఇతర మౌలిక సదుపాయాలు చేశారు. అంటే ఒక ప్రైవేటు పారిశ్రామిక సంస్థ పట్ల ఉన్న గౌరవం కూడా అమరావతి పట్ల జగన్ గారికి లేదంటే ఏమనుకోవాలి? అదెవరో సర్జన్ జిందాల్ వచ్చి ఆయనకైతే మీరు షేక్ హ్యాండ్ ఇస్తారు, ఇన్వైట్ చేస్తారు, కడపలో రమ్మంటారు. ఒక అమరావతిని నువ్వే అంగీకరించావు, మీరే అంగీకరించారు. అమరావతిలో అసెంబ్లీలో అంగీకరించారు. అలాంటి వ్యక్తి పులివెందుల్లో లేకపోతే జమ్మలమడుగులో కడితేనేమో ఎన్నో సంవత్సరాలు ప్లానింగ్ పట్టిద్దంట, అమరావతి మాత్రం 2 ఏళ్లలో 3 ఏళ్లలో పూర్తి కావాలంట. ఏంటి అసలు ఆయన వైఖరి? ఆయన అర్థం కావాలి కదా అసలు కనీసం. అంటే మరి ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్ లాంటిది కాదా అమరావతి? కొన్నేళ్లు పట్టదా? మీరు మేడం, మీరు సునీత గారు అక్కడ ఉన్నారు హైదరాబాద్ లో. ఇప్పుడు సైబరాబాద్ ఫలాలు ఎవరు తింటున్నారు? అంతకుముందు ఎలా అభివృద్ధి జరిగింది? ఇప్పుడు ఎన్నేళ్ళు పట్టింది? మనం బతుకుతామో చస్తామో మనకు తెలియదు కానీ అప్పటికి మనం ఉంటామో లేదో తెలియదు కానీ ఇజ్రాయెల్ గారు అంటున్నారు. మరి అవన్నీ ఫలాలు పొందుతుంది కదా. సైబరాబాద్, హైదరాబాద్ ఎట్లా ఏ విధంగా కొత్త నగరం వచ్చేసిందో 20 ఏళ్లలో చూసాం కదా, 20-30 ఏళ్లలో. అలాగే అమరావతి కూడా కావచ్చు కదా, అది కూడా మీరు అంగీకరించిందే కదా. నేను ఇంకోటి చెప్తాను, ఇజ్రాయెల్ గారు అక్కడ రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడ పోర్ట్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, గుంటూరు ఉంది, కూడా ఉంది అంటారు. అవన్నీ ఉన్నాయి కదా 2019లో. మరి అప్పుడు జగన్ గారు రాగానే అమరావతిని మొత్తం తీసేసి ఇదిగో మావికన్ను ఇదిగో మేము అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నం అంతా నేను అబద్ధాలు చెప్పాను, క్షమించండి, నేను కూడా అక్కడ ఏదో వాళ్ళందరికీ ఆశలు కల్పించాను, అదంతా అని చెప్పాలి కదా. అంటే మీ ఊర్లో స్టీల్ ప్లాంట్ పెట్టేంత కూడా రాష్ట్ర రాజధాని అమరావతి విలువ ఇవ్వరా? మీరు అక్కడ రైతులకు విలువ ఇవ్వరా? ఎక్కడికి పోతున్నారండి? మావిగన్ను అంటే ఎవరు భయపడతారండి? అసలు మావిగన్ని ఎందుకు భయపడాలి? అసలు ఆయన భయపడుతున్నారు. అమరావతి నిర్మాణం అయితే అసలు నేను ఒకటి చెప్తాను మేడం, ఒక్క సెకండ్. ఇప్పుడు అమరావతిలో నిర్మాణాలన్నీ ఊపందుకున్నాయి. ఆయన గతంలో 17 మెడికల్ కాలేజీలు ఎవరైనా తీసుకుంటే నేను అడ్డుపడతానని అట్ట చెప్తున్నారో, ఈ రోజు మావిగన్ అనే ఏర్పాటు చేయటం వల్ల పెట్టుబడిదారులందరూ వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ పరిస్థితి మొదటికి వస్తా ఉంది. అక్కడికి వాళ్ళని రానియకుండా చేయటమే వైఎస్ఆర్సీపీ ఉద్దేశం అన్నట్టుగా ఉంది. ఏంటిది అంటే వాళ్ళు రావద్దా? గతంలో చెప్తా నేను, అక్కడ 3 యూనివర్సిటీలు పెడితే 5 ఏళ్లలో కనీసం రోడ్డే లేదండి. వాళ్ళ వైస్ ఛాన్సలర్లు పదే జగన్ గారిని వచ్చి కలిశారు. ఏమంటే 30,000 మంది విద్యార్థులు ఉన్నారు, కొద్దిగా రోడ్లు వేయండి సార్ అంటే ఆ రోడ్లు తోకెళ్లారు కానీ అసలు రోడ్ల నిర్మాణాలు చేయాల. ఎందుకు అంత విద్వేషం అంటున్నా? ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోదో, చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోదో, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోదో కాదు, లేదా నరేంద్ర మోడీ గారు వచ్చి ఆయన ఏదో శంకుస్థాపన చేశారు, ఆయనది కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలది. ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బులు. ఆంధ్రప్రదేశ్ విభజన అయిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు అమరావతి ఒక రాజధాని అనే విషయాన్ని మర్చిపోయి ఎందుకు ఇట్లా విషయం కప్పుకున్నారు? రైతుల్ని తంతారు, రోడ్లు తవ్వుకెళ్తారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అంటారు. ఇవన్నీ కాదు. సరే, మీరు 2019లో చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నారన్నారు. ₹1 అమరావతిలో ₹1 ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ₹1 అవినీతి నిరూపించగలిగారా? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుకు 20,000 రూపాయలు అంటున్నారు. మరి నిరూపించండి. అలాంటి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు నిలదీద్దాం, వెళ్ళి అవినీతి చేస్తున్నారు సార్ అన్నాం. మీరేమో 2019లో పెద్ద ఎత్తున అవినీతి అని ప్రజల దగ్గరికి వెళ్ళారు. ₹1 కూడా నిరూపించలేకపోయారు. మళ్ళీ ఏమంటారు 10 years విజన్ విశాఖపట్నం అనేది ఢిల్లీ వేదిక చెప్పారు. విశాఖపట్నం 10 ఏళ్ల విజన్ చూడండి నేను ఎలా చేస్తానో అని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ పళ్ళెగరాస్తూ చెబుతున్నారు. ఆయన విలేకరుల సమావేశంలో
అమరావతి వర్సెస్ మావిగన్. ఏంటి సినిమా డైలాగా? త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమైనా పంచ్ డైలాగ్ రాజధాని అనుకుంటున్నారా? ఒక క్లారిటీ ఉండాలి కదా. ఓకే, ఒక నిమిషం ఇజ్రాయెల్ గారికి ఒకసారి అడుగుదాం. ఇజ్రాయెల్ గారు, మస్తాన్ రావు గారు చెప్పిన ఈ కామెంట్స్ కి మీ క్లారిటీ ఏంటి? మస్తాన్ రావు గారు శ్రేష్ఠ గా వచ్చారా, తెలుగుదేశం పర్సనల్ వచ్చారా, బీజేపీ పర్సనల్ వచ్చారా తెలియదు కానీ ఇప్పుడు మీ ఆన్సరే బాగుంది సార్. నేను ఎవరి తరఫున రాలేదని మీరే చెప్పారు. థ్యాంక్ యూ. చెప్పండి ఇజ్రాయెల్ గారు. సరే, ఇప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. సుమారు 40 సంవత్సరాలు పడుతుంది. ఈ అప్పు చేసినటువంటి 3 లక్షల కోట్ల రూపాయలు 4 లక్షల కోట్ల ఐ థింక్ మీదేదో నెట్వర్క్ ఇష్యూ ఉందండి. ఒకసారి వీలైతే మీరు మళ్ళీ జాయిన్ అవ్వండి. ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మళ్ళీ జాయిన్ అవ్వండి మీరు. గాయత్రి గారు, మీరు ఇందాక చెప్తున్నారు కదా, ప్లీజ్ కంటిన్యూ. సార్ చెప్తున్నారు హైదరాబాద్ దూరంగా ఉంది, హైదరాబాద్ లో అప్పుడు ఉన్నప్పుడు వెళ్ళలేదా రాజధాని అని అంటున్నారు. హైదరాబాద్ లో అన్ని ఉన్నాయి కానీ మనం విజయవాడ నుంచి గుంటూరు నుంచి వెళ్ళాము. ఇప్పుడు ఆయన చెప్పేది ఎక్కడెక్కడో ఒక దగ్గర ఒకటి అంటే ప్రజలకి, సామాన్య ప్రజలకి కష్టమే అవుతుంది. 2, మనం అభివృద్ధి అంతా ఒక దగ్గరే పెట్టట్లేదు. సచివాలయము, ఇది సెక్రటేరియట్, ఈ హైకోర్టు, ఇవన్నీ అందుబాటులో పెడుతూనే ప్రతి జిల్లాని అభివృద్ధి పదంలో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తారా? ఇవి జగన్ గారికి, వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కి ఎలక్షన్ వస్తే రాయలసీమ గుర్తు వస్తుంది. ఎలక్షన్ వెళ్ళిపోయిన తర్వాత ఏమీ గుర్తుండదు. ఆ రాయలసీమలో ఎన్ని సార్లు మీరు ఆ స్టీల్ ప్లాంట్ కి శంకుస్థాపన చేశారండి? మీ గవర్నమెంట్ లో 2 సార్లు చేశారు. ఏమన్నా పూచికి పుల్ల పెట్టారా? ఏది జరగలేదు. ఇప్పుడు వరకు ఏది జరగలేదు. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ ఆ పనులని శరవేగంతో చేసే ముందుకు వెళ్తుంటే మీకు కళ్ళు కొట్టి ఇప్పుడు మీరు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు. 2 సంవత్సరాల్లో మాక్సిమం కంప్లీట్ చేసేయాలి రాయలసీమలో ఆ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన పనులు, రాయలసీమలని అభివృద్ధి పదంలో తీసుకురావాలి అని చెప్పి రకరకాల పథకాలు తీసుకొచ్చి వాళ్ళందరినీ అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. మీకు అసలు అభివృద్ధి అనే దానికి అర్థం తెలుసా? మీరు వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, సోము వీర్రాజు గారు అన్నారు, జీవీఎల్ గారు అన్నారు, పురంధేశ్వర్ గారు అన్నారు అని ఏదేదో చెప్తున్నారు. వాళ్ళన్నారు, వీళ్ళన్నారు కాదు. మీరేమంటున్నారు? అసలు మీ స్టాండ్ ఏంటి? 2019లో వచ్చినప్పుడు ఆగండి ఒక్క నిమిషం. నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడుతారు కానీ నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. 2019లో మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. కూడా మాకు కనిపెడతామని మా ఛానల్ చెప్పండి. మరి మీ ఛానల్ పెట్టారంటే మా ఛానల్ బాగుంటాను, మీ ఛానల్ మీకు ప్యానెల్ లో ఎలా మాట్లాడాలో కొంచెం తెలిసి ఉంటే మీరు ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకళ్ళు కల్పించుకోరు. ఇప్పుడు నేను మీ స్టాండ్ ఏంటి అన్నారు కానీ వెంటనే చెప్పమల్ల. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు నోట్ చేసుకోండి. మీరు నోట్ చేసుకున్న తర్వాత చెప్పండి మీ స్టాండ్. 2019లో అసెంబ్లీ సాక్షిగా మీరేం చెప్పారు? మీరేం చెప్పారు? అమరావతి రాజధానికి అనుకూలం అన్నారు. 2019లో అధికారంలో ఆగండి, మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల్లో ఏది చేశారు? 3 రాజధానుల్లో ఏ ఒక్క రాజధాని అభివృద్ధి చేశారు మీరు? సార్ మీరు మాట్లాడి నేను మాట్లాడి ఒక నిమిషం ఇజ్రాయెల్ గారు నేను మీకు సమయం ఇస్తాను. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. సమయం తక్కువ ఉంది. గాయత్రి గారు, సార్ 3 రాజధానులు అని చెప్పారు. మీరు ఏది ఇంతవరకు డెవలప్ చేయలేదు. మీరు దయచేసి రాష్ట్ర అభివృద్ధి పదంలో వెళ్తుంది. రాయలసీమలో అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. అట్లానే అమరావతిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి అభివృద్ధి చేస్తున్నారు. వీటన్నిటినీ మీరు చూసి ఓర్చుకోలేని తనంతో మాట్లాడే పిచ్చి తుగ్లక్ మాటలు తప్పించి ఈ మావిగా నేననే దానికి అర్థం లేదు. అలానే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయబద్ధంగా దీన్ని ఆల్రెడీ ఏపీకి ఒకటే రాజధాని, అది అమరావతి అని చెప్పి ఫైనలైజ్ చేసింది. ఇది ఎవరొచ్చినా రాజ్యాంగానికి సంబంధించి మీరే మాట్లాడి ప్రజలు తప్పుదోవ పట్టించి గందరగోళానికి తప్పించి దీంట్లో ఎటువంటి వాస్తవాలు లేవు. పరిస్థితుల్లోనూ రాజధాని అమరావతి అవుతుంది. ఇజ్రాయెల్ గారు, మీరు ఫైనల్ గా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ప్లీజ్ కంక్లూడ్. ఇందాక మస్తాన్ రావు గారు కూడా కొన్ని కమెంట్స్ చేస్తారు కాబట్టి వాటికి కూడా ఒకసారి క్లారిటీ ఇచ్చేసేయండి. ఒకటే చెప్పారు మేడం. మావిగన్ అనేది మా స్టాండ్.
మావిగన్ని రాజధానిగా నిర్మాణం చేస్తాం మా ప్రభుత్వం వస్తుందని చెప్పారు. మీ స్టాండ్ అయితే ఈసారి డిపాజిట్లు కూడా రావులండి. మావిగన్ అంటే మీకు డిపాజిట్లు కూడా రావు ఈసారి. ఇప్పుడు మొన్న 11 వచ్చినాయి, ఈసారి డిపాజిట్లు కూడా రావు. ఎందుకంటే భయం మా భయం లేదండి, భయం 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 మీరు అనుకుంటున్నారు. భయం ఏం లేదు, అసలు మేము పట్టించుకోవచ్చు, కన్సిడర్ చేయట్లేదు మేము. ఒక నిమిషం గాయత్రి గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఇజ్రాయెల్ గారు ప్లీజ్ కంక్లూడ్. వస్తానండి మస్తాన్ రావు గారు లాస్ట్ గా చెప్పండి. అది బురద అవుతే అది కొన్ని లక్షల కోట్ల రూపాయలు వేసినా వేస్ట్. మచిలీపట్నం విజయవాడ గుంటూరు అనేది అన్ని నిర్మాణాలు ఉన్నటువంటి అది ప్రాంతము. జాతీయ రహదారులు ఉన్న అన్ని ప్రాంతం కూడా 100 రూపాయలు 10 రూపాయలు పెడితే ఓన్లీ బిల్డింగ్లు కట్టుకుంటే సరిపోయేది ప్రాంతం అది. అమరావతి అనేది ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క బినామీ ప్రాంతం అది. వీళ్ళ దోచుకోవడానికి అప్పులు చేసి ప్రజల నెత్తి మీద పెట్టడానికి చేసే కార్యక్రమం తప్ప అమరావతి 30-40 సంవత్సరాల దాకా కూడా డెవలప్ అవ్వదు. మనము చూడము. ఆ రోజు 2 మాటలు మాట్లాడి తెలంగాణ ఆపండి, ఆంధ్రప్రదేశ్ ఆపండి అని చెప్పేసి ఇలాగే తెలంగాణను వదిలిపెట్టి వచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజులో పన్నులు వదిలేశాడు. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజున అలా మాట్లాడుతూ 2 ప్రాంతాలు మాకు 2 పనులని అక్కడ తెలంగాణ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో పార్టీ పెడతారని మళ్ళీ తెలంగాణలో ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ బీజేపీ వాళ్ళు ఆ రోజున మాట్లాడారు చంద్రబాబు నాయుడు. తెల్లాన్ని గౌరవించలేనాడు, ఈ దేశాన్ని గౌరవించాడని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. అది గుర్తు తెచ్చుకోండి. రైట్, ఓకే. ఇజ్రాయెల్ గారు ఓకే ఓకే అండి. గురునాథం గారు మీరు ఫైనల్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక నిమిషం అండి. గురునాథం గారు యా చెప్పండి. ఇజ్రాయెల్ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం చెప్పండి మేడం. ఇక్కడ ఒకటి అన్నాడు, అమరావతి వర్సెస్ మావిగన్ వర్సెస్ అమరావతి అన్నాడు. 3 రాజధానులు ఉద్యమం పెట్టి 30,000 కోట్ల రూపాయలు ఇసుక దోసేసుకొని కృష్ణానదిలో సెర్జింగ్ చేసి కోటాను కోట్లలో దాని మీద చుట్టేయమని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఒకటి గ్రీన్ ట్రిబ్యునల్ ఛానల్ కూడా ఆ గవర్నమెంట్ లో 2023లో 5 కోట్లు ఫైన్ కూడా వేసింది. రెండో అంశం నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే వీళ్ళంతా కూడా దోపిడీ దొంగలు. ఆ అమరావతి రాజధానిలో దోపిడీ చేసినటువంటి బీహార్ లో ఉన్నటువంటి ఎట్లయితే చేస్తా ఉన్నారో అట్లా చేస్తున్నటువంటి వ్యక్తులు. వీళ్ళందరూ కూడా ఎట్లా ఉందంటే ఇప్పుడు మొగుండు కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వైజాగ్ అని చెప్పి ఓకే గురునాథం గారు ఓకే ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం. సరే ఒక నిమిషం ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి. ఒక నిమిషం మీరు చెప్పండి. ఫైనల్ గా ఒక క్వశ్చన్ అండి. రాజధాని నిర్మాణానికి ఏమైనా టైం లైన్ ఉందా? ఒక నిమిషం దాని గురించి మాట్లాడదాం. ఇందాక ఇజ్రాయెల్ గారు ఏమన్నారు? ఒక రాజధాని నిర్మాణానికి 30 సంవత్సరాలు టైం పడుతుందని వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు. మీరు ఒక క్లారిటీ ఇవ్వండి. ఇంకా ఎన్ని ఇయర్స్ లో రాజధాని కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు? మేడం 2028కి అమరావతి రాజధాని కంప్లీట్ ఒక షేప్ వచ్చేస్తుంది. మేము అనుకున్నటువంటి మాస్టర్ ప్లాన్ దాదాపుగా 80-90% మేము కంప్లీట్ చేసి 2028లో ఇవ్వబోతా ఉన్నాం. ఏదైతే మేము మాస్టర్ ప్లాన్ శ్రీకృష్ణ కమిటీ, పోస్టల్ కమిటీ, ఈఎన్ రావు కమిటీ ఇవన్నీ కూడా శరవేగంలో అడుగులు ముందుకేస్తూ అభివృద్ధి. గుడ్ టు హియర్ అండి, గుడ్ టు హియర్. మంచిదే, మీరు అన్నట్లు అవుతే మంచిదే. అందరికి అదే కావాలి. మస్తాన్ రావు గారు ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. యా గురునాథం గారు. బాధితులకి మేడం అక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ బాధితులు ఉన్నారు చాలా మంది అక్కడ రైతులను మోసాలు చేసి బినామీ పేర్లతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే భూములు లంక భూములు గాని అక్కడ ఉన్నటువంటి ఎస్ఐన్ భూములు గాని. ఓకే అండి గురునాథం గారు మీరు అన్న పాయింట్ మాకు అర్థమైంది. ఎస్ మస్తాన్ రావు గారు ప్లీజ్ కంక్లూడ్. కాదండి గురునాథం గారు ఆరోపణలు చేయడం దేనికి? వాళ్ళు బినామీలు ఉంటే వైసీపీ వాళ్ళు మీరే అధికారంలో ఉంది. మీరు ఆరోపణ చేయడం ఏంటి? ఇప్పుడు ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం తక్కువ ఉంది. మస్తాన్ రావు గారు 1 minute ఉంది. అంటే ఒకటి మేడం ఒక నిమిషం గురునాథం గారు ఒక్క నిమిషం చెప్పండి.
మస్తాన్ రావు గారు. మావిగన్ అన్నారు జగన్ గారు బాగానే ఉంది, ఆయన ఒక వాళ్ళ పార్టీ నాయకులు క్లారిటీ ఇచ్చారు, ప్రజలకు ఇచ్చారో లేదో నాకు తెలియదు. కానీ నేనే ఏంటంటే గతంలో జగన్ గారు చెప్పినవన్నీ కూడా అబద్ధాలా, లేకపోతే నేను పూటకో మాట చేస్తాను, రేపొద్దున ఈ మావిగన్ను కూడా 2029 వచ్చిన తర్వాత ఇదే భూమి ఇజ్రాయెల్ గారు కూడా ఇంకో డెసిషన్ తీసుకుంటే దానికి సమర్థిస్తా మాట్లాడతారా, లేదు ఇదే విధంగా ఉంచుతామా, మేము మాటలు మార్చకుండా ఉంటామా అనేది ప్రజలకు క్లారిటీ ఉంది. నేను మాట్లాడుతుంది ప్రజల తరఫున, ఏ పార్టీ తరఫున కాదు. ప్రజల ఆవేదన ఈ విధంగా ఉంది, మీరు ఎదురుదాడి చేస్తారంటే చేయండి, నా మీద కూడా నాకేం ప్రాబ్లం లేదు. Please conclude. అలవాటే అది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద డిబేట్లో అందరూ అన్ని విషయాలు మీ క్లారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తం మీద తెరపైకి మళ్ళీ ఏపీ రాజధాని అంశం వచ్చింది. దీనిపైన తీవ్రమైన రచ్చ కూడా సాగుతుంది. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వానికైతే ఒక క్లారిటీ ఉంది. ఇందాక గురునాథం గారు చెప్పినట్లుగా కూడా 2028 ఆర్ 29 ఎన్నికలు వచ్చే టైంకి ఆల్మోస్ట్ 80 to 90% రాజధాని నిర్మాణం కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. మరి చూద్దాం నిజంగానే కూటమి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తుందో. ఈలోపు మావిగన్ అనే అంశం ఇంకా ఎంత మేర రాజకీయ దుమారం రేపుతుందనేది చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.